Welcome to MTR Masala Abhiruchi, powered by Freedom Refined Sunflower Oil. నోరూరించే వంటల్నే కాకుండా మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ ని కూడా మీకు అందిస్తూ మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ అభిరుచి ఈ రోజు కూడా మరిన్ని సరికొత్త రెసిపీస్ తో సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారు చూపిస్తారు. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూద్దామా అండి? హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటలో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఇవాళ కూకట్పల్లి నుంచి గీత గారు రాశారండి. ఓకే. నువ్వుల అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సో మంచి హెల్దీ డిష్ అండి. హెల్దీ డిష్. సో నువ్వులతో ఓన్లీ అదొక మెయిన్ ఇంగ్రీడియంట్ గా తీసుకుని మనం చేస్తాం కదా. చాలా బాగుంది. చాలా బాగా కమ్మకమ్మగా అలా వస్తుందేమో. అవునండి. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఓకే, నువ్వుల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నువ్వుల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, బాస్మతి బియ్యం 1 కప్పు, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మిరియాలు 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా ఇక్కడ మనం అన్నం పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ నువ్వులు కాబట్టి మనం కొంచెం నేతితో చేసుకుంటే బాగుంటుంది, ఇంకా కమ్మగా ఉంటుంది. ఎస్. సో దీంట్లో ఎండుమిరపకాయలు, కొద్దిగా పోపు దినుసులు, చాలా పచ్చిమిరపకాయలు. ఓకే. సో పోపు బాగా పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఎస్. నువ్వులండి. వేయించేసిన నువ్వుల మామూలుగా తీసుకోవచ్చు. వేయించిన అంటే కొంచెం కూడా టేస్ట్ అనేది డిఫరెంట్ వస్తుంది. సో ఇక్కడ పొడి కూడా వాడుతున్నాం కాబట్టి పచ్చిగానే వేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఆల్రెడీ మనం ఆయిల్ లో వేస్తున్నాం కదా, సో మళ్ళీ వేయించక్కర్. సో ఇవి కొంచెం వేగాలి. సో ఇవి నేతిలో కాస్త వేగిపోతూ ఉంటాయి. ఆలోపు మీరు ఒక చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ప్రతిరోజు ఉదయం పరగడుపునే పుదీనా టీ తీసుకున్నట్లయితే దానిలో మనకి లభించే పొటాషియం, కాల్షియం, రాగి, పీచు లాంటివి రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి ఉపయోగపడతాయి. ఓకే, చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజు గారు? సరేనండి. ఇప్పుడు మనం మిరియాలు కచ్చపచ్చగా చేసేసుకున్నాను. ఓ, ఆ మిరియాల ఘాటు బాగుంటుందా రైస్ లో? బాగుంటుంది ఈ నువ్వుల కాంబినేషన్ లో. అలాగే సరిపడా ఉప్పు. ఓకే. స్వర్ణం క్వాంటిటీ సరిపడా వేసేసుకోవాలి. నెక్స్ట్ రైస్ అండి, మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్. సో రోజు నువ్వులు కొంచెం క్వాంటిటీలో తీసుకుంటే చాలా హెల్త్ కి మంచిది. సో అలా డైరెక్ట్ గా తీసుకోవడం కొంచెం కష్టం అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేసేస్తారు. కనీసం ఒక వారంలో ఒక్కసారైనా ఇలా ఈ నువ్వుల కాంబినేషన్ ఏదైనా రైస్ ఐటమ్ కానీ ఏదైనా చేసుకుంటే బాగుంటుంది. ఇది చాలా ఫాస్ట్ గా కూడా అయిపోయింది. మనం మార్నింగ్ బాక్స్ అవి పెట్టుకోవడానికి కానీ దానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. రైస్ ఐటమ్ కాబట్టి, లేదా రైస్ అలా ఉండిపోయినా కూడా ఇలా చేసేసుకోవచ్చు మనం. సో అలాగే నువ్వుల పొడి అండి. ఇందులో పౌడర్ వాడుతున్నాం, నువ్వులు వాడుతున్నాం. ఎస్. సో నువ్వులు మనకు అక్కడక్కడ పంటికి తగులుతూ ఉంటాయి. సో పొడి ఏంటంటే రైస్ బాగా పట్టేస్తుంది. సో నువ్వులు దూరగా వేయించి పొడి కొట్టుకోవాలి. సో ఇక్కడ నువ్వులు వాడే ప్రతిసారి మనం తెల్ల నువ్వులే యూజ్ చేసుకుంటే బెటర్, నల్ల నువ్వులు కన్నా కదా. అంటే వాళ్ళకి అందుబాటులో ఏది ఉంటే అది చేసేసుకోవచ్చు. సో కొంచెం మగ్గాలి మనకు. సో ఆ పౌడర్ అంతా కూడా రైస్ కి కొంచెం బాగా పట్టేస్తే బాగుంటుంది. అండ్ అలాగే మనం నెయ్యి వేసాం కదా, నెయ్యి ఫ్లేవర్ కూడా బాగా, మిరియాల ఘాటు అన్ని కూడా బాగా పడితే బాగుంటుంది.
ఓకే, ఆ వేగుతున్నప్పుడు ఆ స్మెల్ బాగా వస్తుంది బాగా కదా. వస్తుంది. అవును, ఎండుమిరపకాయలు యూజ్ చేశారు, పచ్చిమిరపకాయలు కూడా యూజ్ చేశారు. సో సపరేట్ గా మళ్ళీ కారం లాంటివి ఏమి దీనిలో అక్కర్లేదు కదా? ఈ రెండింటి వల్ల వచ్చే ఆ చిన్న ఆ కారం అనేది ఘాటు సరిపోతుందండి. దీనిలో కావాలనుకుంటే ఏదైనా వెజిటబుల్ యాడ్ చేసుకోవచ్చా రాజు గారు? మనం చేసుకోవచ్చు, కానీ కొంచెం ఫ్లేవర్ అది చేంజ్ అయిపోతుందేమో. డైరెక్ట్ గా ఇలా కొంచెం బాయిల్ చేసుకుంటే చేసి వేసుకుంటే సో ఆ వెజిటబుల్ తీసుకున్నట్టు ఉంటుంది. సో కొంచెం ఆ నువ్వుల ఫ్లేవర్ అలాగే ఉంటుంది. అలాగే ఉంటుంది. ఓకే ఓకే, రెడీ అయిపోయిందండి. ఓకే, బౌల్ ఇస్తారా, ప్లేట్? ఫ్లేవర్ చాలా బాగుంది. ఆ నేతిలో వేయించాము వేయించాం కదా, నువ్వులు నువ్వులు కానీ తర్వాత మిరియాలు, చాలా బాగుంది. ఓకే, చివరిగా కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, సో రైస్ ఐటమ్ రెడీ అండి. వావ్, వేడి వేడిగా నువ్వుల అన్నం రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. నువ్వుల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, నువ్వులు వేసి వేయించాలి. మిరియాలు కచ్చాపచ్చాగా దంచి దీనిలో వేయాలి. తర్వాత అన్నం, ఉప్పు, నువ్వుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నువ్వుల అన్నం రెడీ. నువ్వులన్నం ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, చాలా కమ్మగా ఉంది. మొత్తం నెయ్యితో చేసాం కదా, ఆ నెయ్యి ఫ్లేవర్ అవంతా కూడా చాలా బాగున్నాయి. మిరియాల ఘాటు, జీలకర్ర వేసాం. సో టోటల్ గా నువ్వుల ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తూ, అండ్ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేయడం వల్ల కొంచెం కొంచెం లైట్ గా తగులుతూ అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా కలిసి చాలా బాగుంది రాజు. ఓకే, చూసారు కదా, చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. అరికాళ్ళు స్మూత్ గా మృదువుగా ఉండాలంటే వారానికి 2 సార్లైనా పాదాలని కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అరికాళ్ళు స్మూత్ గా ఉంటాయి. నువ్వుల అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో ఆలు రస్మలై తయారు చేసుకోబోతున్నాం. రెసిపీ చాలా కొత్తగా ఉంది కదండి. ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో ఆలు రస్మలై. అవునండి. సో రస్మలై మనకి యాక్చువల్లీ స్వీట్ కదా, దాన్ని యాక్చువల్లీ మనం పాలతో అలా రకరకాల చేసుకుంటూ ఉంటాం. మరి ఆలుతో ఎలా ఉంటుంది రాజు గారు? కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. సో రెసిపీ చాలా వెరైటీగా అనిపిస్తోంది. సో చెప్పడం కన్నా కూడా స్టార్ట్ చేసేద్దాం మనం. ఓకే ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఆలు రస్మలై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు రస్మలై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, పాలు 1/2 లీటర్, పచ్చికోవా 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పంచదార పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన పిస్తా కొద్దిగా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం పాలు వేడి చేసుకుందాం. సో పాలు పోసేసుకున్నాం, మరిగించుకోవాలి. ఓకే, సో ఇది కొంచెం ఆల్రెడీ మరిగిన పాలేనా రాజు గారు? కాచి చల్లార్చిన పాలు. కాచి చల్లార్చిన పాలు. సో దీంట్లో పంచదార, సరిపడా చూసి వేసుకోండి. ఓకే, సో ఇవి కాస్త మరగాలి మనకు.
ఓకే. సో ఇక్కడ మనం ఫస్ట్ ఒక రబ్డీ ప్రాసెస్ చేసుకుంటాం, ముందు రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత రస్మలై. రస్మలై. సో రస్మలై కోసం ఏంటంటే బంగాళదుంప అనుకున్నాం కదా. అవును. సో ఉడికించిన బంగాళదుంపను ఇలా మెత్తగా మెది పెట్టేసుకోవాలి. ఓకే ఓకే. సో దీన్ని కొద్దిగా పంచదార పొడి. పంచదార పొడి. సో పంచదార వేస్తే మనకు దాంట్లో కరగదు కదా, కాబట్టి కొంచెం ఇలా పొడి రూపంలో చేసి వేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో ఇది కూడా దీంట్లో బాగా కలిసిపోయేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. యా. సో ఇప్పుడు మనకు అది కాస్త స్వీట్ ఆలు అవుతుంది. కొంచెం షుగర్ పౌడర్ అంతా వేసిన తర్వాత ఓకే. సో ఇది అటువైపు మార్చేసుకుని మనం సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న బంగాళదుంపని చిన్న చిన్న బిల్లల్లా చేసేసుకోవాలి. ఓకే. సో రస్మలైస్ లాగా. అవునండి. చేతికి కొద్దిగా నెయ్యి పెట్టుకుని దీంట్లో డ్రై ఫ్రూట్స్ అండి. వావ్. అందులో మళ్ళీ స్టఫింగ్ కూడా చేసుకుంటున్నావా? వావ్. ఇంకా తింటున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటదేమో, ఇష్టపడే వాళ్ళకి స్వీట్ కొంచెం డిఫరెంట్ గా. ఓకే. సో అంచులు మూసేసి దీన్ని మనం కొంచెం ఇలా ఫ్లాట్ గా చేసుకోవాలి. అంటే రస్మలై మనకు ఆ షేప్ ఉంటుంది కదా. అవును. సో లోపల స్టఫింగ్ అంతా మనం ఆ డ్రై ఫ్రూట్స్ తో చేయటం చాలా బాగుంది రాజు గారు. సో మధ్య మధ్యలో మనకు తగులుతూ ఉంటాయి. జనరల్లీ రస్మలైస్ లో అలా చేయటం ప్లేన్ గా ఉంటుంది. చెనతో చేసుకుంటారు కదా, అది ప్లేన్ గా ఉంటుంది. సో ఇలా చేసుకుని మనం రెండు వైపులా వేయించేసుకోవాలి. నెయ్యి వేసేసుకొని. ఎస్. సో ఇలా మనకు కావాల్సినవి రెడీ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ పాలు కూడా మరుగుతున్నాయి. సో ఇది రబ్డీ కాబట్టి మనకి కొంచెం బాగా మరిగి చిక్కపడాలి కదా. సో దాంట్లో ఈ లోపు మనం కోవా యాడ్ చేస్తారా? పచ్చి కోవా. ఓకే. కొద్దిగా యాలకుల పొడి. ఓకే. అలాగే కుంకుమ పూలో కొద్దిగా పాలు కలిపేసి పెట్టేసుకోవాలండి. సో మనకి దీనివల్ల మనకు ఆ మెయిన్ రబ్డీ కలర్ అనేది వస్తుంది, కొంచెం ఆ ఫ్లేవర్ అనేది కూడా దీంట్లో ఇది కూడా యాడ్ చేసేస్తాం. సో అది కొంచెం మనకు చిక్కగా కావాలండి. ఓకే. సో ఇక్కడ కొంచెం మనకి రబ్డీ చిక్కపడాలి అండ్ అలాగే ఒక సైడ్ రస్మలైస్ కూడా రెడీ అవ్వాలి. అవునండి. మరి ఆలోపు ఒక చిట్కా చూద్దామా రాజు గారు? ఓకే. ఓకే, మీరు ఒక చిట్కా చూసేసేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. మేకప్ వేసుకునే అలవాటు ఉన్నవారు జిడ్డుగా ఉండే కాస్మెటిక్స్ ని అవాయిడ్ చేయడమే మంచిది. ఎందుకంటే ఇవి స్కిన్ పోర్స్ లో ఇరుక్కుపోవడం వల్ల చర్మం పైన బ్లాక్ హెడ్స్, మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, ఇంకొన్ని మనకి ఎన్ని కావాలంటే అని చేసేసుకోవాలి, రెడీ చేసేసుకోవాలి. ఓకే. సో మనకి ఇక్కడ ఈ ఆలు అనేది మనం డైరెక్ట్ గా తీసుకుంటున్నాం కదా, బైండింగ్ కి మనం వేరే ఏం పౌడర్స్ లాంటివి యూజ్ చేయట్లేదు. సో మరి డైరెక్ట్ గా రబ్డీలో వేసినప్పుడు అది విడిపోవా రాజు గారు? అంటే ఇవేంటంటే మనం సర్వ్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ గా బౌల్లోకి తీసుకున్నాక ఇవి బిల్లలు మనం యాడ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. ఓకే. నార్మల్ రస్మలై లాగా ముందుగానే వేసేసి అలా ఉంచలేము దాంట్లో. సో ఫైనల్ గా ఇంకా సర్వ్ చేసుకుంటున్నాం అన్నప్పుడు బౌల్లో రబ్డీ తీసుకుని అప్పుడు రస్మలైస్ యాడ్ చేసుకోవాలి. ఎస్, ఇవి యాడ్ చేసేసుకుంటే మనకు సో ఆలు రస్మలై రెడీ అవుతుంది. ఓకే. సో సేమ్ మనం ఇలాంటిదే ఒక కాంబినేషన్ స్వీట్ పొటాటో కూడా ట్రై చేయొచ్చా రాజు గారు? చేయొచ్చు. అది యాక్చువల్లీ మనకి ఈ నార్మల్ పొటాటో కన్నా కూడా కొంచెం స్వీట్ ఉంటుంది కదా. ఎస్. సో స్వీట్ పొటాటోతో కావాలంటే చేసుకోవచ్చు, దాంతో కూడా ట్రై చేసుకోవచ్చు, సేమ్ మెథడ్. ఓకే. సో జనరల్ గా మనం రస్మలైస్ రబ్డీలో వేసుకున్న తర్వాత ఆ రబ్డీలో ఉన్న ఫ్లేవర్ కానీ మిల్క్ మొత్తం అది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. ఇక్కడ ఆలు కూడా అలాగే అబ్జర్వ్ అవుతుందా అండి మిల్క్ లో? అంటే మనం ఇది ఆల్రెడీ మనం బాయిల్ చేసేసి మ్యాష్ చేసాం కదా. అవును. సో దాంట్లో వేసుకోగానే మనకి అది పీల్ చేస్తుంది. అందుకోసమే అక్కడ మనం ఎక్కువగా దీన్ని మరిగించట్లేదు. మరిగిస్తే మటుకు ఇది కూడా విడిపోతుంది. అవును, ఎందుకంటే బైండింగ్ ఏది వేయలేదు కదా దీంట్లో. సో అందుకోసం మనం సర్వ్ చేసుకుంటే వేసుకుంటే దాంట్లో ఈజీగా మిక్స్ అయిపోతుంది. సో ముందుగానే వేసి పెట్టేసి అలా చాలా సేపు ఉంచేసి తినడం అయితే ఇక్కడ సజెస్టబుల్ కాదండి. సో ప్లస్ ఇది కూల్ గా సర్వ్ చేసుకుంటే రస్మలై లాగానే అలా చేసుకుంటే బాగుంటుంది. ఓకే.
సో ఇక్కడ రబ్డీ ఇంకా టైం పడుతుందా రాజు గారు? కొద్దిగా ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకోవచ్చా? సో ఇక్కడ అంటే మనం రసమలైకి సర్వ్ చేసుకున్నాం కాబట్టి మరి ఎక్కువ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. జనరల్ గా రబ్డీ ప్రాసెస్ అయితే మనకి ఇంకా గంటలు అయినా అది అలా దగ్గర చాలా టైం పడుతుంది. అవును. సో ఇక్కడ రబ్డీ అయిపోయింది కదా రాజు గారు, సర్వ్ చేసుకుందామా? ఎస్. సో ఇంకా రెడీ టు ఈట్ అన్నప్పుడు ఇలా పైన నుంచి వేసేసుకుని ఇమీడియట్ గా తినేటమే. ఎస్. ఓకే. సో ఫైనల్ గా పిస్తాతో ఇంకేముంది రాజు గారు, ధమాకా మీద ధమాకా. సో మొత్తం కింద మన బేస్ మొత్తం రబ్డీ, మధ్యలో రస్మలై అండ్ పిస్తా. వెరీ నైస్, సూపర్. సో నాకైతే తినేయాలని ఉంది, నేను అస్సలు ఆగలేను. బట్ మీరు కార్వింగ్ త్వరగా చేసేస్తే టేస్ట్ చూసేద్దాం. తప్పకుండా. సో రాజు గారు కార్వింగ్ చేసుకుందామా? ఓకేనండి. వాటర్ మెలాన్ ఏం చేయబోతున్నారు? వాటర్ మెలాన్ తో ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే. రౌండ్ షేప్. సో దీన్ని కొంచెం ఎలివేట్ చేస్తున్నాను. ఓకే. ఓకే. సైజుని బట్టి మనం పెటల్స్ ఎన్ని అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది స్కూప్స్ లాగా కాకుండా షార్ప్ ఎడ్జెస్ కట్ చేస్తున్నాం అన్నమాట. అవునండి. ఓకే. సో ఇక్కడ మళ్ళీ ఇలా బార్డర్ లైన్స్ గీసుకోవాలి. సో అన్నిటి కూడా ఇలా బార్డర్ లైన్ వేసుకున్న తర్వాత సైడ్ లోంచి ఇలా పీల్ చేసి తీసేసారు. ఓకే. సో ఇలా ఫ్లవర్ పైకి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ లో చేసుకునేప్పుడు మళ్ళీ ఒకసారి అన్ని లెవెల్ చేసుకోవాలి. ఓకే, లెవెల్ చేసుకొని మళ్ళీ మనం షేప్ చేసుకోవాలి. ఎస్. ఓకే. సో ఇక్కడ డిజైన్ కొంచెం మారుస్తున్నాను. ఇలా రౌండ్ షేప్ తీసుకుంటున్నాను. సో ఒకటి అలా ఒకటి ఇలా కూడా బాగుంటుంది. సో ఇట్లా మనకు కావాల్సినట్టుగా రకరకాల డిజైన్ చేసుకోవచ్చు. అంటే చిన్న చిన్న వేరియేషన్స్ ఇస్తూ చాలా రకాలుగా చేసుకోవచ్చు. సో దీనికి కూడా ఇలా బార్డర్ లైన్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు ఆ పెటల్ అనేది చాలా పల్చగా కనిపిస్తుంది, చూసే వాళ్ళకి బాగుంటుంది అన్నమాట లుక్ అనేది. ఓకే. సో మళ్ళీ ఇది కూడా పీల్ చేసి తీసేస్తే అవి కూడా పెటల్స్ ఎలివేట్ అవుతాయండి. ఓకే. సో ఇక్కడ మధ్యలో మళ్ళీ ఇలా క్రాస్గా ఓకే. సో ఇలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. చాలా బాగుంది రాజు గారు. అంటే ఒక పెటల్ షార్ప్ గా, ఒక పెటల్ మనకు కొంచెం స్కూప్స్ లాగా కట్ చేసినందుకు ఆ ఎలివేషన్ బాగా తెలుస్తుంది. వెరీ నైస్. సో రబ్డీ కూడా అయిపోయింది. ఓకే, తీయగా ఆలు రస్మలై రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. ఆలు రస్మలై తయారు చేసుకునే విధానం. ముందుగా కుంకుమ పువ్వులో పాలు పోసి నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో పాలు పోసి పంచదార వేసి మరగనివ్వాలి. దీనిలో పచ్చికోవా, యాలకుల పొడి, నానబెట్టిన కుంకుమ పువ్వు వేసి దగ్గర పడనివ్వాలి. దీంతో రబ్డీ రెడీ అవుతుంది. ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో డ్రై ఫ్రూట్స్ ఉంచి అంచులు మూసి చిన్న చిన్న బిళ్లల్లా చేసుకోవాలి. ఈ బిళ్లలను పెనంపై ఉంచి నెయ్యితో
రెండు వైపులా కాల్చుకోవాలి. ఒక బౌల్లో రబ్డీ, వేయించిన బిళ్ళలు వేసి తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే ఆలూ రస్మలై రెడీ. ఆలూ రస్మలై ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, చాలా బాగా బ్లెండ్ అయిపోయింది రాజు గారు ఆలు. ఆ రబ్డీలో కూడా కంప్లీట్ గా కొంచెం డిప్ అయిన తర్వాత సో ఆ టేస్ట్ అంతా కూడా చక్కగా పట్టేసింది రస్మలైకి. సో నేను చెప్పాను కదా అది కొంచెం వెరైటీగా ఉంది, ఎలా ఉంటుంది అని. సో డెఫినెట్లీ ప్రతిసారి ఒకటే టైప్ లో కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసుకోవడానికి బాగుంది. అంటే కొత్త డిషెస్ కూడా వాళ్ళకి తీసుకున్న ఆ ఫీల్ కూడా ఉంటుంది. అండ్ మీరు ఆ ఆలు చేస్తున్నప్పుడు కూడా కొంచెం షుగర్ పౌడర్ అవన్నీ వేశారు కాబట్టి ఆలు కూడా స్వీట్ గా చాలా బాగుంది. ఓకే, చూసారు కదండి, కొంచెం డిఫరెంట్ గా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. ముఖం పైన నల్లటి మచ్చలు ఉన్నట్లయితే తేనెని కొద్దిగా వేడి చేసి ఆ నల్లటి మచ్చల పైన అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత పీల్ చేసేయాలి. ఇలా చేయడం వల్ల ఇది సహజమైన పీల్ లా ఉపయోగపడి నల్లటి మచ్చలు క్రమంగా తగ్గిపోయేలా చేస్తుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ వంటలు చేసేటానికి రెడీగా ఉన్నారు. హాయ్ అండి. మీ పేరు? రజని. రజని. ఎక్కడి నుంచి వచ్చారు? మెదక్ నుంచి. మెదక్ నుంచి వచ్చారు. ఓకే, హలో అండి. హలో. మీ పేరు? నవీన. నవీన. నవీన గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నిర్మల్ దగ్గర నర్సాపూర్. సో మీరు నిర్మల్ నుంచి వచ్చారు అవును. అభిరుచి కోసం? అవునండి. అవునా? అవును. ఓ వెరీ నైస్ అండి. సో మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? లేదండి. లేదు, ఇక్కడికి వచ్చాకే పరిచయం. ఇక్కడికి వచ్చాక పరిచయం. సో మరి ఇవాళ మన వంటల్ని స్టార్ట్ చేసేద్దామా? చేద్దామండి. ఓకే, సో మరి స్టార్ట్ చేయాలి అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూడాలి కదా, చూసేద్దామా? ఓకే, ఇది చాలా చిన్నగా కనిపిస్తుంది, ఏంటో చూద్దాం. వావ్, బీరకాయ. బీరకాయ అంటే డెఫినెట్లీ ఇష్టం లేని వాళ్ళు ఉండరు. చక్కగా సాఫ్ట్గా బాగుంటుంది, త్వరగా ఉడికిపోతుంది. రకరకాల వెరైటీస్ చేసుకోవచ్చు బీరకాయతో. బీరకాయ చెక్కుతో కూడా వెరైటీస్ చేసుకోవచ్చు కదా, అంత బాగుంటుంది ఈ వెజిటేబుల్. మరి మీ ఇద్దరిలో ఈరోజు బీరకాయతో ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? మీరు చేస్తారా? ఓకే, ఏం చేయబోతున్నారు? బీరకాయ స్ప్రౌట్స్ కర్రీ. బీరకాయ స్ప్రౌట్స్ కర్రీ. ఓకే, బీరకాయలో స్ప్రౌట్స్ కాంబినేషన్ తీసుకున్నాం. స్టార్ట్ చేద్దాం. ఓకే, బీరకాయ స్ప్రౌట్స్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీరకాయ స్ప్రౌట్స్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, మొలకెత్తిన కందులు 1 కప్పు, టొమాటో ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. రజనీ గారు రెడీయా? రెడీ. స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేసుకోవాలి? ముందుగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ వెలిగించేద్దాం. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, ఓకే, జీలకర్ర, కరివేపాకు. ఆ వుడెన్ స్టిక్ తీసుకోండి అక్కడ. ఓకే, ఆనియన్స్, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బీరకాయ ముక్కలు. ఓకే, చెక్కు తీసేసి కట్ చేసుకుంటాం. సో రజనీ గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్. ఖాళీ సమయాల్లో? చిన్న పిల్లలు ఉన్నారండి. అవునా? సో వాళ్ళతోనే టైం పాస్. వాళ్ళతోనే టైం సరిపోతుంది. వంటలు బాగా చేస్తూ ఉంటారా? ట్రై చేస్తూ ఉంటారా? ట్రై చేస్తుంటామండి. మా ఫ్యామిలీలో అందరికీ హాయ్ చెప్పండి. మీ ఫ్యామిలీలో అందరికీయా? ఓకే, మీ ఫ్యామిలీ అందరికీ పెద్ద హాయ్. మా పాపలు వైష్ణవి, వైశాలి. బాగున్నాయి పేర్లు. ఓ, ట్విన్స్. వెరీ నైస్. సో ఇద్దరికి ట్విన్స్ కాబట్టి వైష్ణవి, వైశాలి అని పెట్టారా? ఓకే, సో వైష్ణవి, వైశాలికి కూడా హాయ్. ఓకే, నెక్స్ట్ మూత పెట్టేసేయండి. సిమ్ చేసి.
సో ఈ బీరకాయలు కొంచెం మగ్గడం కోసం. సో మరి ఇక్కడ మీరు స్ప్రౌట్స్ అంటే ఏం యూజ్ చేస్తున్నారు? కందులు. ఓహో, కందులు ఆల్రెడీ మొలకెత్తినవి బాయిల్ చేసి తీసుకొచ్చాను. మొలకెత్తినవి బాయిల్ చేసి తీసుకొచ్చారు. ఓన్లీ కందులే యూజ్ చేస్తున్నారు. కావాలనుకుంటే ఇంకేమైనా స్ప్రౌట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ముందుగా కందులు ఇలాగా మొలకెత్తించేసి ఉడికించి పెట్టుకోవాలన్నమాట రెడీగా. అవునండి. ఇక్కడ ఏదో పేస్ట్ చేశారు. ఇది టమాటో ఆనియన్ పేస్ట్. ఓకే, ఇందులో ఏమైనా సాల్ట్ వేసారా అండి? లేదు, ఒట్టి పేస్ట్ చేశారు. ఇది దీనికి గ్రేవీ బేస్ కోసం టొమాటో ఆనియన్ పేస్ట్. ఓకే, చూద్దామండి. చూద్దాం. సరిపోతుందా? సరిపోతుంది. కొన్ని కందులు వేస్తాం. కందులు వేద్దాం. వేసేయండి. సో మొలకెత్తిన కందులు ఉడికించినవి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో ఆనియన్ పేస్ట్. ఓకే, పట్టుకుంటాను. వేసేసేయండి. సరిపోతుందా? కొంచెం వాటర్ ఏమైనా యాడ్ చేద్దామా? చాలా కొన్ని చాలు. కారం. ఉప్పు, ధనియాల పొడి. కొద్దిసేపు మూత పెట్టేసాను. మూత పెట్టేద్దాం. సో 1 or 2 minutes ఉంచి తీసేస్తే అయిపోయినట్టే. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, సో ఇంకేమైనా వేస్తారా అండి? కొత్తిమీర. సర్వ్ చేసుకుందామా? స్పూన్ ఒకటి. ప్లేట్ బాగా గార్నిష్ చేశారండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, కానీ ప్లేట్ ప్రెజెంటేషన్ బాగుంది. రాజుగారి దగ్గర నుంచి నేర్చుకుంటున్నామండి. అవునా? ట్రై చేస్తుంటారా కార్వింగ్స్? చేస్తుంటామండి. వావ్, వెరీ నైస్. సో ఇంకా మీరు ఇలా గ్రీనిష్ కలర్ లో అలా తీసుకున్నారు కాబట్టి ప్లేట్ కూడా కొంచెం ప్లెయిన్ కలర్ లో ఏదైనా తీసుకుని ఉంటే బాగా కనిపించేది మీరు డెకరేట్ చేసిన ప్లేట్ అంతా. సో దాని మీద ఏమన్నా కొత్తిమీర వేసుకుంటారా? బీరకాయ స్ప్రౌట్స్ కర్రీ రెడీ. ఓకే, బీరకాయ స్ప్రౌట్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. బీరకాయ స్ప్రౌట్స్ కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా మొలకెత్తిన కందులు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో బీరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కందులు, టొమాటో, ఉల్లిపాయ పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే బీరకాయ స్ప్రౌట్స్ కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. తులసి రసం, పాలు, నిమ్మరసం ఈ మూడింటిని సమపాళ్లలో తీసుకుని ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల చర్మం నిగారించడం మాత్రమే కాకుండా మొటిమలు తగ్గాక మిగిలిపోయే ఆ నల్లటి మచ్చలు కూడా తగ్గిపోతాయి. బీరకాయతో రజనీ గారి వంట కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మరి నవీన గారు చేయాలి. రెడీయా? రెడీ అండి. ఓకే, సో నవీన గారు ఏం చేయబోతున్నారు? బీరకాయ కొబ్బరి అన్నం. వావ్, బాగుంది మీ రెసిపీ. ఓకే, బీరకాయ కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీరకాయ కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, బియ్యం 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, తరిగిన టొమాటో 1, మసాలా దినుసులు కొద్దిగా, ఎండుమిరపకాయలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత. సో నవీన గారు స్టార్ట్ చేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగిద్దామా? అవునండి. ముందుగా నెయ్యి. ఓకే, సో కొంచెం కమ్మగా ఉంటది అనమాట. అవునండి. దాల్చిన చెక్క, సాజీరా, మసాలా దినుసులు. ఓకే, నెక్స్ట్ అండి చిల్లీస్ అండి, పచ్చిమిరపకాయలు. వుడెన్ స్టిక్ ఉంటే తీసి కలుపుకోండి.
తర్వాత ఎండు మిరపకాయలండి. బీరకాయ ముక్కలు. బీరకాయ ముక్కలు బాగా చిన్న చిన్నగా కట్ చేశారు. అవునండి. సో కొంచెం త్వరగా కూడా వేగిపోతాయి. తర్వాత క్యారెట్ ముక్కలండి. క్యారెట్ ఓకే. తర్వాత టమాటా ముక్కలండి. టొమాటో ఓకే. సో ఈ బీరకాయ క్యారెట్ ఇవన్నీ కొంచెం నెయ్యిలో బాగా మగ్గాలి కదా. అవునండి. దాంతో పాటు హెల్దీ కదండి. అవును క్యారెట్ అవును. బీరకాయ కూడా మనకి వాటర్ కంటెంట్ కొంచెం బాగా ఉండే వెజిటబుల్ కాబట్టి హెల్దీ. మనం ఎప్పుడు క్యారెట్ తోని ఏది చేస్తాం, మనం స్వీటే చేస్తాం ఎప్పుడు. అవును కానీ రైస్ లో వేయం కదండి. అవును అంటే జనరల్ గా క్యారెట్ రైస్ ఇలా కూడా చేసుకుంటాము కానీ దాంట్లో వేయం కదండి. దీంట్లో అయితే చాలా బాగుంటుందండి. సో బీరకాయ కాంబినేషన్ లో క్యారెట్ బాగుంటుందని తీసుకున్నారా? ఓకే. కొద్దిగా మగ్గనిద్దాం. మూత పెట్టేద్దామా? ఓకే. సో నవీన్ గారు ఏం చేస్తుంటారు మీరు? అది బిజినెస్ అండి. బిజినెస్ ఓకే. ఏ బిజినెస్? అది బ్యాంక్ అండ్ మెడికల్. మెడికల్ ఓకే. మా వారిది కేబుల్ అండి. కేబుల్. ఓకే వెరీ నైస్. సో మీకు ఎంతమంది పిల్లలు? పాప బాబు. ఏ ఏజ్ వాళ్ళకి? పాప 6 years, బాబు 5 years. ఓకే. చిన్న చిన్న పిల్లలు. అవునండి. మీకు అక్కడే టైం పాస్ అయిపోతుంది. ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? షాప్ లోనే అండి. కంప్లీట్ అక్కడే ఉండిపోతారు షాప్ లోనే. ఓకే. ఈ ప్రోగ్రామ్ కూడా ఖచ్చితం ఇక్కడ గిరాకీ ఉన్నా సరే షాప్ లో ఖచ్చితంగా చూడడమే. అవునా? షాప్ లో టీవీ పెట్టేసుకున్నారా? కంపల్సరీ పెట్టేసుకున్నామండి. వెరీ నైస్. సో 12 అవ్వగానే అభిరుచి చూడాలన్నమాట. కంపల్సరీ చూడాలి. ట్రై చేస్తూ ఉంటారా అభిరుచిలోని వెరైటీస్? ఖచ్చితం అండి. చాలా ఇంట్రెస్ట్ నాకు వంటలు అంటే. కంపల్సరీ చూసాల్సిందే. సో కార్వింగ్స్ కానీ అవన్నీ కూడా కొంచెం చిన్న స్టేజ్ అప్పుడప్పుడే వంటలు స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా బాగా యూజ్ అయ్యేలాగా ఉంటాయి. చాలా అండి. ఈజీగా ఉంటాయి చేసుకోవడానికి. ఓకే చూద్దామండి. ఇప్పుడు మగ్గింది కదండి, మనం మిల్క్ యాడ్ చేసుకుందాం. ఏంటిది? కొబ్బరి మిక్సీ చేసి, పచ్చి కొబ్బరి ఉంటది కదండి, అవును, దాన్ని మిక్సీ చేసి కొబ్బరి పిండేసి పాలు తీయడం అన్నమాట. కొబ్బరి పాలు. ఓ చాలా హెల్దీ కదా, వెరీ హెల్దీ కొబ్బరి పాలు. సో ఇందులో ఏదైనా మిక్స్ చేశారా? ఇంకా ఏం లేదు, ఉట్టి కొబ్బరి పాలే. ఓకే వేసేద్దామండి. వేసేద్దాం. మనం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఓకే చాలా కొత్తగా ఉంది వెరైటీ. ఎక్కడ ట్రై చేశారు? ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మా అత్తమ్మ వాళ్ళు కొబ్బరి పాలతోని దాల్ చేసేవాళ్ళు. ఓహో, నేను ఇంకా కొత్తగా ఉంటానని చెప్పేసి రైస్ తో ట్రై చేశానండి. ఓకే, సో బాగా వచ్చిందా? చాలా బాగా, అందరికి నచ్చింది మా ఇంట్లో అసలు. అందుకని ఇక్కడ ట్రై చేస్తున్నారు. అవునండి. సో మీరు అభిరుచి ప్రతిరోజు తప్పకుండా చూస్తారు. సో అలాంటి అభిరుచిలో ఈ రోజు మీరే వచ్చి వంట చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మాది చాలా ఇట్లా 250 kilometers అండి మాది. నిర్మల్ దగ్గర నర్సాపూర్ అండి మాది. ఓకే, అక్కడ నుంచి రావడం అంటే 3 days కంపల్సరీ మాకు టైం తీసుకోవాలండి. ఓకే, అందు గురించే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి. అంత ఇంట్రెస్ట్ ఉండి కూడా మీరు వచ్చారు కదా, సో దట్ ఈస్ వెరీ నైస్. నెక్స్ట్ ఏం వేద్దామండి? ఇందులో రైస్ అండి, వేసేస్తారా? చేయడమే అంతే. ఓకే, ఇందులో ఇంకేదన్నా పౌడర్స్ లాంటివి యాడ్ చేస్తున్నారా? లేదండి, జీలకర్ర పొడి కానీ ఇలా అవసరం లేదండి. మనం జీరా వేసాం కదండి, సరిపోతుంది. జీరా సరిపోతుంది. ఇంకొంచెం రైస్ యాడ్ చేసుకోవాలండి, ఇలా ముద్దగా? అవసరం లేదు, ఏం కదండి. ఓకే, కొంచెం అయితే పొడి పొడి అయిపోతుంది. ఓకే, బాగుంది, చూడడానికి కూడా చాలా బాగుంది, కలర్ఫుల్ గా. వట్టిగా రైస్ అంటే తినరు, బీరకాయ ముక్కలు అంటే అసలు ఆయన తినరు వాళ్ళు. అవును, క్యారెట్ అంటే కూడా వాళ్ళు ఇష్టపడరు. ఎప్పుడు స్వీట్ స్వీట్ అని అంటారు. ఇట్లా హాట్ లో ఇట్లా యాడ్ చేసామనుకో ఇష్టంగా తింటారు వాళ్ళు. సర్వ్ చేసుకుందామా? సరే అండి. ఓకే, సర్వింగ్ ప్లేట్ తీసుకోండి. స్పూన్ ఇవ్వండి పెద్దది. ఎస్,
సో ముఖ్యంగా ఇలాంటివి కాస్త కాలేజ్ గోయింగ్ అమ్మాయిలు ఎక్కువ తీసుకుంటే బెటర్, ఎందుకంటే కొబ్బరి పాలు స్కిన్కి అండ్ అలాగే హెయిర్ గ్రోత్కి చాలా మంచివి. బీరకాయ ఏమో బాగా స్లిమ్ అవుతారు అనమాట. సో ఈ టిప్ చెప్పాక అందరూ ఇది ట్రై చేసి తీరుతారు డెఫినెట్లీ. అవునండి. ఓకే, అయిపోయిందా అండి? అవునండి. బీరకాయ కొబ్బరి అన్నం రెడీ అండి. ఓకే, చెప్పండి. తప్పకుండా అండి. బీరకాయ కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బీరకాయ కొబ్బరి అన్నం తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో బీరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కొబ్బరి పాలు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. చివరిగా అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బీరకాయ కొబ్బరి అన్నం రెడీ. బీరకాయతో 2 రకాల స్పెషల్స్ కూడా అయిపోయాయి. రాజుగారు కూడా రెడీగా ఉన్నారు, చూద్దాం. సో రాజుగారు, ముందు ఏది టేస్ట్ చూస్తారు? స్ప్రౌట్స్ కాంబినేషన్ లో చేశారు కదా. ఎస్. చాలా స్పైసీగా ఉంది కదా. యాక్చువల్లీ నేను కారం వేస్తున్నప్పుడే కొంచెం డౌట్ పడ్డాను, కారం ఎక్కువ అవుతుందేమో అని. బట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. మేబీ రైస్ లో కలుపుకున్నప్పుడు తెలియదేమో, అది బ్యాలెన్స్ అయిపోతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ బాగుంది. నెక్స్ట్ రైస్ చూద్దాం. సో ఇది కూడా చాలా బాగుంది. జనరల్ ఏంటంటే బీరకాయల్లో మనం పాలు పోసేసి ఆ కాంబినేషన్ లో చేసుకుంటాం, కానీ ఇవిడ కొంచెం రైస్ ఐటమ్ అది కొబ్బరి పాలతో. వావ్. సో మీరు అన్నట్టు బీరకాయలో పాలు పోసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి కాంబినేషన్. సో ఇక్కడ కొబ్బరి పాలు కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. సో మరి మీరు చెప్పండి రాజు గారు, 2 వంటల్లో మీకు ఏం నచ్చింది? బేసిక్ అయితే ఇద్దరు చాలా బాగా చేస్తారు. అంటే ఇక్కడ కామన్ ఏంటంటే కందులు మనకు పచ్చివి దొరికినప్పుడు గింజలుగా అలా వేసుకొని చేసుకుంటాం. సో ఇక్కడ ఫ్రూట్స్ లాగా మొలకెత్తి చేసుకున్నారు. అంటే హెల్త్ వైజ్ చూస్తే చాలా బెస్ట్గా ఉంది డిష్. అవును. ఓకే, సో ఇక్కడ డిష్ పరంగా చూస్తే రైస్ ఐటమ్ బెటర్గా ఉంది. సో నేను అదే అనుకున్నాను, చాలా టేస్టీగా ఉంది రైస్ ఐటమ్. సో కంగ్రాచులేషన్స్ నవీన గారు, వచ్చేసేయండి. మంచి రెసిపీని మాకు పరిచయం చేసినందుకు ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్. అలాగే రజనీ గారు, మీరు కూడా మంచి వంటను చూపించారు. అభిరుచి వారి నుండి మీకు కూడా గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. సో ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా బీరకాయతో మంచి రెసిపీస్ చేసి చూపించారు, మంచి గిఫ్ట్స్ కూడా గెలుచుకున్నారు. మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి టేస్టీ రెసిపీస్ ని మాకు చూపించాలనుకుంటే SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. వేపుళ్ళు చేసేటప్పుడు అవి త్వరగా వేగాలంటే అందులో కొద్దిగా పంచదార వేసి వేయిస్తే వేపుళ్ళు త్వరగా వేగిపోతాయి. చూసారు కదండి ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు వంటలు, పిండి వంటలు చూసిన నువ్వుల అన్నంలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. నువ్వులు మంచివి. నువ్వుల అన్నం అంటే జీరా రైస్ తెలుసు మనకు, పలావ్ తెలుసు, వెజిటబుల్ రైస్ తెలుసు. నువ్వుల అన్నం అన్నది నిజంగా కొత్త కాన్సెప్ట్. ఒక రకంగా ఇప్పుడు మనం రోజు నువ్వులు ఎలా తీసుకోవాలి అని ఆలోచించి దాని గురించి డిస్కషన్స్ అవన్నీ ఉండడం కంటే కూడా వారానికి ఒకసారి ఇలా నువ్వుల అన్నం తీసుకున్నా దాని పోషక విలువలు మనకు వచ్చేస్తుంది. డిఫరెంట్గా ఉందండి. అంటే నువ్వులతో పాటు రైస్ అండ్ గీ ఎలా ఉందంటే కొంచెం హై క్యాలరీ, బట్ పర్వాలేదు. నువ్వుల్లో ఎంత పోషక విలువలు ఉంటాయంటే మనకు బాడీకి కావాల్సిన విధంగా ఉంటుంది. ఇంకోటి, నువ్వులు ఎందుకు మంచివంటే పోషక విలువలు కాల్షియం ఉండొచ్చు, వేరే వాటిల్లో కూడా కాల్షియం ఉండొచ్చు. నువ్వుల్లో ఉన్నంత కాల్షియం ఉండొచ్చు, కానీ నువ్వుల్లో ఉన్న కాల్షియము మనకు చక్కగా త్వరగా దొరుకుతుంది, అబ్జార్బ్ అవుతుంది, అందుతుంది. సో అలాంటివి సుపీరియర్. కొన్ని రకమైన ఆహారంలో ఉన్న పోషక విలువలు మనకు బాగా వచ్చేస్తాయి అన్నమాట. అంటే అందులో ఎంత ఉందో బాడీలో తిన్నాక కూడా అంత చేరుతుంది.
కొన్నిట్లో ఏంటంటే అంత రాకపోవచ్చు, అంటే డైజెషన్ లాస్ కానీ కుకింగ్లో కొంచెం పాడవడం కానీ అలాంటివి ఉంటాయి. సో అలా చూసుకుంటే నువ్వుల్లో ఆ కాల్షియం మనకు చాలా ఇంపార్టెంట్ అండి. 40 లేకపోతే 35 తర్వాత, అంతెందుకు 30 తర్వాత కూడా మెట్లు ఎక్కలేకపోతున్నాము మోకాళ్ళ నొప్పులతో. సో జాగ్రత్త, నువ్వులు అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన ఆలు రసమలై, బంగాళదుంపలతో పాలు చక్కెర వీటితో డెఫినెట్గా ఇది మనకు హై క్యాలరీ. ఎప్పుడు బంగాళదుంపలు తినద్దు తినద్దు అని ఎవరైనా చెప్తే అది ఎలాగంటే ఇలాగే. ఎందుకంటే మామూలుగా ఉడికించి కూరల్లో చేసుకునే బంగాళదుంపల్లో ఉన్న పోషక విలువలు, అవి మనకు దొరికే విధానము, మన బాడీకి పోషక విలువలు అందించే విధానం వేరే. ఇలా మనం తీసుకున్నాం అనుకోండి, అది ఎలా అవుతుందంటే ఆ షుగర్కి ఆ పాలకి ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ యాడ్ అవుతూ కొంచెం హానికరంగా తయారవుతుంది. సో జాగ్రత్తగా ఇవి చూడాలన్నమాట. ఇక ఊరించే వంటలో చూసిన బీరకాయ కొబ్బరి అన్నం, ఇది బాగుందండి. బీరకాయ కొబ్బరి పాలు బెటరా కొబ్బరి బెటరా అంటే ఏదైనా ఒకటే. అంటే తేడా ఎక్కడ అంటే కొబ్బరి పాలలో కంటే కొబ్బరిలో మనకు పీచు ఉంటుంది, కొంచెం క్యారెట్ కూడా ఉందండి. దీన్ని ఇంకా చక్కగా చేయాలి, మంచి బ్యాలెన్స్ డైట్గా చేయాలి అంటే దీనితో పాటుగా కొద్దిగా ప్రోటీన్ ఏవైనా పన్నీర్ లాంటివి కాస్త యాడ్ చేసామనుకోండి, మనకు ప్రోటీన్ వచ్చేస్తుంది. సో బీరకాయ కొబ్బరి అన్నం కూడా చాలా బాగుంది. దీనికంటే కూడా ఇది బాగుందండి, దీనికంటే కూడా బీరకాయ స్ప్రౌట్స్ కర్రీ ఎక్సలెంట్. నిజంగా ఒకప్పుడు కందులతో పచ్చడి చేసేవాళ్ళు, కూరలు చేసేవాళ్ళు, అసలు కందుల రుచే వేరండి. అది ఇప్పటి జనరేషన్కి అసలు తెలీదు. అది తింటేనే దానికి కరెక్ట్గా దాన్ని రుచి అనేది బాగా అర్థం అవుతుంది. సో దాన్ని స్ప్రౌట్స్ చేసుకొని బీరకాయతో యాడ్ చేయడం అన్నది రియల్గా ఒక మంచి హెల్దీ రెసిపీ అని కూడా మనం చెప్పచ్చు. బీరకాయ చాలా చక్కటి వెజిటబుల్. కందులు మళ్ళీ స్ప్రౌట్ చేసి అంటే మొలకెత్తించి గనక ఉపయోగించుకుంటే ఇంకా బాగుంటుంది. మొలకలు మంచివి అంటే ఎందుకంటే మొలకలు అంటే పప్పు ఒక ఏజ్ తర్వాత తిన్నప్పుడు నిజంగానే గ్యాస్ ట్రబుల్ క్రియేట్ చేస్తుంది. సో ఆ గ్యాస్ ట్రబుల్ నుంచి తప్పించుకోవడానికి మనకు ఇలా మొలకెత్తించుకుంటే ఆ గ్యాస్ ట్రబుల్ అనేది రాదు. అది కూడా కందులతో. ఇప్పుడు పెసలు లేకపోతే చెన్న ఇలాంటివి కాకుండా కందులు కూడా ట్రై చేయండి. నిజంగా ఇవాళ మీరు చూసిన వంటకాలలో నువ్వుల అన్నం బాగుంది. అంటే కంప్లీట్గా బ్యాలెన్స్డ్గా లేకపోయినా రెసిపీ బాగుంది. అదేవిధంగా ఊరించే వంటలో కూడా బీరకాయ స్ప్రౌట్స్ కర్రీ కూడా చాలా బాగుంది. ఈ 2 రెసిపీస్ టాప్ అండి. బీరకాయ కొబ్బరి అన్నం కూడా పర్లేదు, డెఫినెట్గా మంచి హెల్దీ అనే చెప్పచ్చు. ఆలు రసమలై మాత్రం అంత హెల్దీ అని చెప్పలేము. ఊరించే వంటల్లో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి బహుమతులను గెలుచుకోండి. అభిరుచి ప్రేక్షకులందరికీ ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. అంతేకాదు మీకు ఇష్టమైన వంటని స్వయంగా మీరే అభిరుచిలో చేసే అవకాశాన్ని పొందండి. దీనికి మీరు చేయవలసిందల్లా ఒకటే, మీకు ఇష్టమైన వంటతో పాటు మీ పేరు వివరాలు రాసి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించండి. ఈ పోటీకి ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ తప్ప మరే ఇతర ప్యాకెట్స్ వర్తించవని గమనించండి. మీ ఎంట్రీలు పంపించవలసిన మా చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపూరా, బెంగళూరు 560047. మీరు పంపే కవర్ పై ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరగా మీ ఎంట్రీని పంపించేసేయండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన నువ్వులన్నం, ఆలు రసమలై 2 చాలా టేస్టీగా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి అండ్ అలాగే ఈజీగా కూడా ఉన్నాయి. సో పార్టిసిపెంట్స్ చేసిన వంటలు కూడా చాలా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఇనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. చూసారు కదా ఈ రోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే.